సో ముందుగా ఐఎమ్ షూర్ మనందరం చూసాము సెన్సెక్స్ 60,000 నుంచి 70,000 చాలా ఫాస్ట్ గా రైజ్ చూసేసరికి చాలా మంది ఇన్వెస్టర్ మైండ్ లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తం మార్కెట్స్ మన ఈక్విటీస్ అన్ని కూడా ఫుల్లీ ప్రైస్ లేదా ఓవర్ ప్రైస్డ్ రేంజ్ లోకి వచ్చేసాయేమో అని ఒక డౌట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఇస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. బట్ దానికంటే ముందు కొంచెం లోపలికి వెళ్ళి ఎకనామిక్ గా డేటా చూస్తే మాత్రం ఒక పక్క చూస్తేనేమో అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ మోర్ దెన్ 20% పెరిగాయి. అంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి అంటే నథింగ్ ఎల్స్ బట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి మన కంపెనీస్ లో. ఆ కంపెనీ ప్రాఫిట్లు పెరిగినది డెఫినెట్లీ దే విల్ ఆల్సో డిక్లేర్ ఇన్ ద క్వార్టర్లీ రిజల్ట్స్. తద్వారా స్టాక్ ప్రైసెస్ కూడా షుడ్ గో అప్. అంటే దెర్ ఇస్ స్టిల్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ టు బి హ్యాడ్. అది కాకుండా మన రైల్వే మినిస్ట్రీ వచ్చేసి అంటే అప్కమింగ్ ఆల్రెడీ బడ్జెట్ లో కూడా అరౌండ్ 2.5 lakh crores కేటాయించింది అంటే బడ్జెట్ ఫర్ రైల్వేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ హ్యూజ్ సమ్స్ చూసి కూడా యూ కెన్ అండర్స్టాండ్ అంటే మన గవర్నమెంట్ మన ఎకానమీ వైపు ఎటువంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంది, ఎటువంటి గ్రోత్ ఆస్పిరేషన్స్ పెడుతుంది అనేది కూడా అందరికీ తెలిసిందే. సో ప్రసాద్ గారు, బిఫోర్ వి డిగ్ ఇన్ టు డీపర్ మేబీ స్టీల్ గురించి ఒక్కసారి చెప్తారా? ఎందుకంటే స్టీల్ గురించి దేర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్. అంటే ఇంపోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి, ఒక పక్క మన గవర్నమెంట్ ఏమో డ్యూటీ పెంచింది, కానీ ఇండస్ట్రీ ఓవరాల్ గా ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అంటే స్టీల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు సైక్లికల్. ఇప్పుడు జరిగింది ఏంటంటే చైనాతో గొడవ పెట్టుకుంటే అంతకు ముందు ఇండియాలోకి చైనా ఎప్పుడు కూడా విపరీతంగా డంప్ చేసేది. అలా డంప్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ అని పెట్టడం కూడా జరిగింది మన కంట్రీలో. కానీ తర్వాత జరిగింది ఏంటంటే లెబరలైజ్డ్ అంటే మొత్తం వరల్డ్ ట్రేడ్ ఆర్డర్ లో తీసుకొచ్చినప్పుడు దాంతో వచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం అట్లాంటి ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ అని ఇంపోర్ట్స్ పెట్టకూడదన్న ఉద్దేశంతో కొన్ని లెబరలైజ్ చేసి తగ్గించడం జరిగింది. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ కొద్దిగా పుంజుకుని రికవర్ అవుతుంది అనుకున్న ఈ టైంలో ఏం చేశారంటే చైనాను వియత్నాం రెండు కూడా, చైనా అయితే కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత బాగా పడిపోయిన స్టీల్ ప్రొడక్షన్ అంతా కూడా మళ్ళీ రివైవ్ అయిపోయి విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టడం, అక్కడేమో రియల్ ఎస్టేట్ లో కొద్ది గొప్ప లల్ రావడంతో అక్కడేమో డిమాండ్ తగ్గటం, ప్రొడక్షన్ పెరగటం. దాంతో ఏం జరిగింది, ఆ స్టీల్ మొత్తాన్ని కూడా అక్కడ ఎవరు కొనుక్కునేవాడు ఉంటారో వాళ్ళని ఎత్తున పడేద్దామని ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నారు. అలా ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నప్పుడు ఇండియన్ మార్కెట్ చాలా కీలకంగా కనపడడంతో ఇండియాకి విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు ఈ మధ్య బాగా పుంజుకున్నటువంటి వియత్నాం కూడా పుంజుకోవడంతో ఇండియన్ స్టీల్ కన్నా కూడా 10% చౌకకి ఇంపోర్టెడ్ స్టీల్ ఇండియాలోకి వచ్చే పొజిషన్ ఇప్పుడు వచ్చేసింది. అంటే ఇది కనుక అలాగే వదిలిపెడితే ఏం జరుగుతుంది, ఇండియాలో ఉన్న స్టీల్ ఇండస్ట్రీ అన్కాంపిటేటివ్ గా అయిపోవడంతో ఎంప్లాయ్మెంట్ పోవటం, ప్రాఫిట్లు తగ్గడం చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇది రాకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ చాలా ముందుకు జాగ్రత్తగా చర్యలు తీసుకుని యాంటీ డంపింగ్ డ్యూటీ మొదలు పెడతామని చెప్తున్నారు. అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ కనుక స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది, ఆ అమెరికా చైనాలో నుంచి వచ్చే స్టీలు అక్కడ చైనాలో తక్కువ రేటుకి చేయొచ్చు, కానీ ఇండియాలోకి వచ్చి ఇండియాలో సప్లైలు మనకి మన చేతుల్లోకి కన్జ్యూమర్ చేతుల్లోకి రావాలంటే గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది 10%. అంటే ఇంపోర్టెడ్ స్టీలు అదే రేట్ ఉంటుంది, లోకల్ స్టీలు అదే రేట్ ఉంటే మనం ఏం చేస్తాం, వీలైనంత వరకు మనం లోకల్ గానే కొనుక్కుంటాం కదా అనుకుంటాం. ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వేస్ట్ కాదు. అందువలన గవర్నమెంట్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడుతూ ఉంది, ఒక పక్కన ప్రభుత్వానికి చేసేటువంటి ఖర్చుల మూలంగా కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయి, కంపెనీల్లో ఏదైనా ఇబ్బంది వస్తేనేమో ప్రొయాక్టివ్ గా ముందే అందుకుంటుంది. అందువల్ల స్టీల్ ఇండస్ట్రీలో ఇప్పటి నుండి ఏది కొనాలి అంటే ప్రాఫిటబిలిటీ ఉన్న కంపెనీలు కొనుక్కోవచ్చు, కానీ ప్రాఫిటబిలిటీ లేని కంపెనీలు కొనుక్కోకూడదు. ప్రాఫిటబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రం పెద్దగా లోటు ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం ప్రపంచంలో జరిగే అన్ని ఫ్యాక్టర్స్ తెలియకపోయినా ఇండియాలో మనకు కొనుక్కునేటువంటి కంపెనీల యొక్క పనితీరు మీద ఇంపాక్ట్ పడే ఫ్యాక్టర్స్ ని అప్పుడప్పుడు ఒకసారి చూసుకోవడం అనేది మంచి పద్ధతి అవుతుంది. రైట్ అండి, అదే. సో ఐఎమ్ షూర్ ఇది చూసి అంటే మన 70,000 లేకపోతే ఇండెక్స్ 21,000 చిల్లరలో ఉందన్నా కూడా అంటే అది ఆల్ టైమ్ హైస్ ఒకేసారి తగ్గకుండా ఈ కైండ్ ఆఫ్ అజంప్షన్స్ పెట్టుకుంటా ఉంటారు. బట్ దెర్ ఇస్ స్టిల్ ఎ లాంగ్ గ్రోత్ జర్నీ టు బి హ్యాడ్ అండ్ డెఫినెట్ గా ఇండియా అంటే వరల్డ్ ర్యాంకింగ్ లో డెఫినెట్లీ పాయిస్ టు హ్యావ్ ద హైయెస్ట్ గ్రోత్. సో డెఫినెట్లీ యూ షుడ్ కంటిన్యూ టు బి కాన్ఫిడెంట్.